సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాజధానిలో ఆవిష్కరించిన పొట్టి శ్రీరాములు సభ కార్యక్రమాలకు మంగళగిరి నుండి ఆర్యవేశ సంఘాల ప్రతినిధులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నేతలు సంక బాలాజీ గుప్తా, డి భగవనారాయణ, మాజేటి గోపాలకృష్ణ, కోమలి, సుజాత, కృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి జయంతి పుట్టినరోజు సందర్భంగా 125వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. 58 రోజులు నిరాహారదీక్ష చేసి వారి అసూల బాసి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుని స్మరించుకోవడం, అలాగే రాజధానిలో 58 అడుగుల కాంస్య విగ్రహం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఇవాళ ఓపెనింగ్కి మనందరం కూడా ఇక్కడి నుంచి మంగళగిరి పట్టణం నుంచి వెళ్ళటం జరుగుతుంది. అందరూ మంగళగిరిలోని ప్రముఖులందరూ కూడా పాల్గొని ఈ జయప్రదం చేసినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 125 6 ఎకరాల చిల్లరలో ఈరోజు 58 అడుగుల ఎత్తులో కాంస్య విగ్రహం ఓపెనింగ్ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, దూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. మంగళగిరి నుంచి అన్ని సంఘాలు, అన్ని కులాలతోటి, కుల మతాలకు అతీతంగా ఈరోజు కార్యక్రమానికి అందరం తరలి వెళ్తున్నాము. ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. మరి ఈరోజు ఎంతో సుదినమైన రోజు. ఎందుకంటే మన కులమైన పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి మనకి సాధించారు. అందుట్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కులమత భేదం లేకుండా ఇవాళ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఓపెనింగ్కి అందరూ కూడా తరలి రావాలని చెప్పి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. అట్లాగే మంగళగిరిలో చాలామంది కులమత భేదం లేకుండా అన్ని సంఘాల వారు కలిసి ఈ కార్యక్రమానికి వందలాదిగా బయలుదేరుతున్నాం. 58 అడుగు కాంస్య విగ్రహాన్ని మన దూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఓపెనింగ్ జరుగుతుందండి. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి రావాల్సి కోరుచున్నాము. మన మంగళగిరిలో పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అందరూ కలిసి వస్తున్నారు. ఎక్కడెక్కడ అందరూ వస్తున్నారు. 125 జయంతి సందర్భంగా అందరూ ఇక్కడ వచ్చి స్వామి మన పొట్టి విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. విశేషమైనటువంటి రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వారి కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మనము తెలుగు మాట్లాడే వారి అందరి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు అకుంఠిత దీక్షతో ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణత్యాగ అనంతరము మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మరి 6 అప్పటి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. తెలుగు మాట్లాడే వారందరి కోసం మనకి ఈ రాష్ట్రం లభించడం ఒక విశేషమైతే, స్థానిక ప్రజా రాజధాని అమరావతి ప్రాంతంలో విశేషంగా సుమారుగా 7 ఎకరాల భూమి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో కేటాయించడం విశేషం. దాంట్లో 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఈరోజు కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో